ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డెలీరియం. ఓకే, డెలీరియం అంటే ఏంది? డెలీరియం అంటే ఒక ఐసీయూ పేషెంట్ కానీ ఆర్ ప్రొలాంగ్డ్ ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే ఉన్న పేషెంట్ కానీ ఓకే ఆల్టర్డ్ లెవెల్ ఆర్ ఫ్లక్చువేటింగ్ కోర్సెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు విచ్ ఇస్ రివర్సబుల్. ఓకే, the patient who is staying in ICU or prolonged hospital stay ఉన్న patient కి reversible altered level or fluctuating of consciousness which is an emergency condition is called as delirium. ఓకే, ఎమర్జెన్సీ కండిషన్ ఇస్ డెలీరియం. అయితే దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ICU psychosis. And it is the most common neurocognitive disorder which is reversible. Most common neurocognitive disorder which is reversible. అయితే దీని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ 5 వేస్ ఉంటాయి. ఏంటిది? ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్, AMS is the most common presentation. Okay, altered mental status is the most common presentation. He or she is not oriented to time, place and person. Okay, and decreased level of attention. Okay, decreased level of arousal. Okay, and it is acute onset emergency condition, and it is associated with autonomic dysfunction. Okay, these are the features. Next, this is due to 3 conditions. What? Altered or may lead to altered sleep cycle and may lead to reversal of sleep cycle. Okay, sleep cycle altered unna or may lead to sleep cycle reversal. Okay, and it is mostly occurring during the evening times ante sundowning time ante increased delirium in ఈవినింగ్ టైమ్స్లో డెలీరియం ఫీచర్స్ అనేది మోస్ట్ కామన్గా మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్స్ అసోసియేటెడ్ విత్ స్లో ఈఈజీ వేవ్స్, స్లోయింగ్ ఆఫ్ ఈఈజీ వేవ్స్. ఓకే, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కన్ఫ్యూజన్ ఆర్ ఎన్సెఫలోపతి. కన్ఫ్యూజన్ కావచ్చు, ఎన్సెఫలోపతి కావచ్చు. స్లోయింగ్ ఆఫ్ ద ఈఈజీ వేవ్స్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ టు బి నోటెడ్. ఏంటిది? స్లోయింగ్ ఆఫ్ ద ఈఈజీ వేవ్స్, altered level of sleep cycle, and it is associated with the decreased arousal, decreased attention, and altered mental status is the most common presentation. And he or she is not oriented to time, place, and person. Okay. Next, what are the risk factors or what are the causes? Normally, prolonged ICU stay గానీ లేదంటే ICU psychosis అని కూడా అంటారు. ఇది ప్రైమరీ కాజ్. సెకండరీ కాజెస్ ఏంటిదంటే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఉన్న, ఓకే, డ్రగ్ టాక్సిసిటీ ఆర్ విత్డ్రాల్ సింటమ్స్ ఉన్న, ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ట్యూమర్, ట్రామా, సబ్స్టెన్స్ యూజ్ అండ్ హీమరేజ్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కాజెస్ వల్ల. ఆర్ డయాలసిస్ పేషెంట్, ఎన్సెఫలోపతి పేషెంట్స్ సడన్ గా రూడ్ అయిపోతారు. ఓకే, దే ఫీల్ అజిటేటెడ్, దే త్రో ద థింగ్స్ అవుట్ ఆన్ టు ద డాక్టర్స్. ఓకే, దీంట్లో వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి delirium is of 2 types. Okay, it may be hypoactive, patients may become hypoactive, or patient may become hyperactive. Okay, hyperactive అంటే or agitated కూడా ఉండొచ్చు. Agitated patients, this is most common presentation. Hyperactive patients are most common presentation. అంటే ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, పేషెంట్ ఇన్ ICU
pulls off her IV cannula. అంటే ఇప్పుడు ఐసీయూ పేషెంట్స్ సడన్గా ఐవి క్యాన్యులాని పుల్ ఆఫ్ చేసుకోవడం, డ్రెస్ వీకేసుకోవడం, సడన్గా సపోర్ట్స్ అన్ని వాళ్ళే వీకేసుకుంటారు. దే బికమ్ ఇరిటేబుల్. ఓకే, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెలీరియం. ఓకే, ఒకవేళ ఇఫ్ నాట్ కంట్రోల్డ్, it may lead to increase in mortality. Okay, it may lead to mortality, increased mortality. If not treated or not controlled, it may lead to increased mortality. So what is the treatment option available? Treatment ఏంటిదంటే ఫస్ట్ అండర్లయింగ్ కాస్ నార్మల్ చేయాలి. అండర్లయింగ్ కాస్ నార్మల్ చేయాలి. దాని తర్వాత ఏంటిది, we have to increase the orientation. Actually this patient is in altered mental status and not oriented. Then we have to make him or her oriented. How? To placing clocks nearby. Place clocks కానీ, ఓకే, క్యాలెండర్ కానీ, వాట్ ఈస్ ద డేట్ టైమ్ అండ్ వేర్ ఇట్ ఈస్ ఆ ప్లేస్ కానీ మనం వాళ్ళకి ఉన్నట్టు చూపెట్టాలి. ప్లేసింగ్ క్లాక్ ఆర్ క్యాలెండర్ నియర్ బై ద పేషెంట్ అండ్ ఇంక్రీజింగ్ కాగ్నిషన్ ఆఫ్ ద పేషెంట్. కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇఫ్ మోర్ అజిటేటెడ్, ఓకే, ఇఫ్ ఈజ్ మోర్ అజిటేటెడ్ ఉంటే వాళ్ళకి హాలోపెరిడాల్ ఇవ్వాలి. హాలోపెరిడాల్ విచ్ ఈజ్ ఏ టిపికల్ యాంటీసైకోటిక్. ఓకే, లో డోస్ హాలోపెరిడాల్ ఇవ్వాలి ఐవి. నెక్స్ట్ ఐవిఆర్ ఐవి. నెక్స్ట్ టిపికల్ యాంటీసైకోటిక్, ఇట్ ఈస్ ఏ టిపికల్ యాంటీసైకోటిక్. నెక్స్ట్ దిస్ షుడ్ బి గివెన్ వెన్ ద పేషెంట్ ఈస్ మోర్ అజిటేటెడ్. వాట్ షుడ్ వి అవాయిడ్ ఏమేం చేయాలంటే యాంటీకోలినర్జిక్స్, బార్బిచురేట్స్ and opioids. Okay, anticholinergic, barbiturates and opioid we should avoid. We should avoid these drugs because these are unnecessary drugs, may provoke the delirium. So anticholinergics and barbiturates and opioids and we should avoid. Haloperidol is given when the patient is more agitated. We have to increase the orientation and increase the cognition of the patient and treat the underlying cause for the treatment. So మనకి hyperactive or agitated delirium is the most common. దీంట్లో మనకి అంటే ఫీచర్స్ ఏంటంటే ఐసీయూ పేషెంట్ క్యాన్యులా రిమూవ్ చేసుకోవడం కానీ, డ్రెస్ వీక్ వేసుకోవడం కానీ, సపోర్ట్స్ వీక్ వేసుకోవడం కానీ, ఈజ్ బికమింగ్ మోర్ ఇరిటబుల్ కానీ, దీస్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ వి సీ. నెక్స్ట్ మోస్ట్ కామన్లీ ఇప్పుడు ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే కానీ, ఐసీయూ కానీ, ఇట్ విల్ ప్రెసిపిటేట్ టు డెలీరియం అంటే మనం చూసుకోవాల్సింది స్లోయింగ్ ఆఫ్ ద ఏజీ వేవ్స్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రివలెంట్ డ్యూరింగ్ ద ఈవినింగ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ సన్డౌనింగ్, అండ్ డ్యూ టు రివర్సల్ ఆఫ్ ద స్లీప్ సైకిల్ and it is due to altered sleep cycle and may cause altered or reversal of the sleep cycle, and it cause autonomic dysfunction. It is acute onset emergency condition and it leads to decreased arousal and decreased attention, and it is associated, and most common feature is altered mental status, and he or she is not associated with the time, place and person, and it is the most common reversible cognitive disorder and is an emergency condition, and this is called as delirium. Thank you for your patience listening.